బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రేణుకా చౌదరికి వ్యతిరేకంగా ఖమ్మం కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. రేణుకా చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. గాంధీ భవన్ మెట్లపై కూర్చొని ఆందోళనకు దిగిన వ్యతిరేక వర్గం టికెట్లు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేణుకా చౌదరి ప్రతి ఒక్క మినిస్టర్ని, సెంట్రల్ మినిస్టర్ని అందరినీ కలుస్తూనే ఉన్నాం. కానీ ఏ ఒక్క పార్టీ నాయకులు కూడా మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు ఇప్పటి వరకు కూడా. రేపు 13, 14వ తారీఖు రాహుల్ గాంధీ వస్తున్నారు. ఇప్పటికే మేము 300 మంది గిరిజనులతో కలిసి వచ్చాను. నాకు గనుక న్యాయం జరగకపోతే రాహుల్ గాంధీని ఇదే 5,000 మంది గిరిజన కుటుంబాలతో సహా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు మేము వచ్చి న్యాయం జరుగుతుందా లేదా అనేది రాహుల్ గాంధీని స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగాలని నేను అనుకుంటున్నాను. న్యాయం జరగని పక్షాన ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేస్తాను నేను. మేము కాంగ్రెస్ పార్టీ వాదులం, మేము లమ్మడోళం, మీ గిరిజనులం. మా తాత ముత్తాతల కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే వారికి ఓటేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే కాంగ్రెస్ పెద్దలకి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కుంతియా గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ సవినయంగా కోరుకుంటున్నాం. 4 సంవత్సరాల నుంచి ఒకే మొర పెట్టుకుంటున్నాం. మా డబ్బులు మాకు ఇప్పియండి, మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం, మా డబ్బులు మాకు ఇప్పియండి. ఆ కుటుంబం, గిరిజన కుటుంబం అనాథైంది. డాక్టర్ గారు చనిపోయారు. ఈరోజు డాక్టర్ గారు మిస్సెస్కి, డాక్టర్ గారు పిల్లలకి ఉండడానికి విల్లు లేదు. ఆ పరిస్థితి ఏర్పడింది. మీరు మా దగ్గర డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్లు ఉన్నాయి, మా ఇచ్చినట్టు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మా డబ్బులు మాకు ఎందుకు ఇప్పియారని కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కోరడానికి ఈరోజు గాంధీ భవన్ దగ్గరికి వచ్చినాం. మేము డబ్బులు తీసుకొని మోసం చేసిన రేణుకా చౌదరి వెంటనే సస్పెండ్ చేయాలి. మోసం చేసిన రేణుకా చౌదరి వెంటనే సస్పెండ్ చేయాలి. పైకి వెళ్తున్నా అందరూ కిందికి వచ్చాను, మనం కిందికి ఉందాం.